హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ టుడే డేట్ వచ్చేసి August 8, 2026 సార్. మార్నింగ్ 10కి అయితే వీడియో చేస్తున్నాను సార్. వెహికల్ వచ్చేసి హుండై శాంత్రోజింగ్ GLS పెట్రోల్ వెహికల్ సార్. 2009 10 నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 12 నెలలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2029 12 నెలల వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సార్. 9 to 10 months వ్యాలిడిటీలో ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ యొక్క డాక్టర్ వెహికల్ సార్. మీరు చూసుకోవచ్చు. వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే 1,01,000 రివెన్యూ ఉంది సార్. ఒకసారి వీడియోలో మొత్తం చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. వెహికల్ వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్, కాకపోతే ఏపీ వాళ్ళకి పనిచేయదు, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ అనేది, గ్రీన్ ట్యాక్స్ అనేది తెలంగాణలో కట్టడం జరిగింది సార్. 5 years ఎక్స్టెన్షన్ చేయించారు ఆర్సీ. ఓకే సార్, ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోవచ్చు సార్. వెహికల్ వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి సార్. మాది ఓన్లీ కమిషన్ బేసికే. మీకు ఎవరికైనా వెహికల్ నచ్చితే వచ్చి మాట్లాడుకోవచ్చు. తెలంగాణలో ఉంది సార్. వెహికల్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్, చూసుకోవచ్చు. ఇది రీప్లేస్మెంట్ అయింది. బానెట్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది. పార్కింగ్ బయట పెడితే పార్కింగ్లో అంత చిన్నపిల్లలు గీతలు గీసిరు. ఇది ఒకసారి బానెట్ ఓపెన్, చిన్న చిన్న స్క్రాచెస్, మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్. ఫ్రంట్ బంపర్ కూడా చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు వీడియోలో. 2009 అక్టోబర్ డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది సార్. కొద్దిగా వెహికల్ ఇంటీరియర్ వాషింగ్ అనేది లేదు సార్. వాళ్ళు డాక్టర్లు కొద్దిగా బిజీ ఉంటారు కదా, పట్టించుకోలేదు. ఇంటీరియర్ వాషింగ్ ఒకటి చేయించుకోవాలి. ఇంజన్ ఓకే ఉంది. బ్యానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెటే ఉంది సార్. 86 క్యూబిక్ కెపాసిటీ, 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ సార్. చాలా స్మూత్ ఉంది. అది కొద్దిగా ఇంజన్ వాషింగ్ అనేది చేయించలేదండి. టైర్ చెక్ చేసుకోవచ్చు సార్. ఒక 60% గ్రిప్ అయితే ఉంది ఫ్రంట్ సైడ్ టైర్లు. గ్రే కలర్ వెహికల్ సార్. వెనకాల టైర్ కూడా ఒక 70% కంటే ఎక్కువనే ఉంది. ఫ్రంట్ బ్యాక్ సైడ్ సేమ్ ఉంది. ఏజే కోడింగ్తో ఉంటుంది సార్. వెహికల్ వచ్చేసి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. సీట్ కవర్లు ఇప్పట్లో మార్చుకునే అవసరం అయితే లేదు సార్. 5-seater మాన్యువల్ గేర్ బాక్స్ సార్. వెహికల్ అమ్మడానికి గల రీజన్ ఏం లేదు సార్. కొత్త వెహికల్ బుక్ చేసారు ఆల్రెడీ, టాటా నెక్సాన్. అందుకని చెప్పి వెహికల్ తీసేస్తారు. చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 1,01,000 రివెన్యూ ఉంది కిలోమీటరు. కంపెనీ సోనీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది సార్. ఏసీ చాలా చిల్డ్ ఉంది. ఏసీ మాన్యువల్ గేర్ బాక్స్. గేర్లు కూడా స్మూత్గా పడుతున్నాయి, ఎటువంటి నాయిస్ అయితే లేదు. సస్పెన్సర్ లైట్గా అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి డ్రైవ్ చేసుకుని వచ్చిన షాప్లో పెట్టుకోమంటే తీసుకొచ్చిన సార్. వాళ్ళకి అవసరం ఉంటే మళ్ళీ తీసుకెళ్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. 2009 మ్యానుఫ్యాక్చరింగ్, అక్టోబర్, రిజిస్ట్రేషన్ డిసెంబర్ సార్. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చండి, కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. గ్రే కలర్ వెహికల్ సార్. బాడీ పరంగా మేజర్ యాక్సిడెంట్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. రీపెయింట్ కానీ అవేం లేదు. బంపర్ పైన, బ్యానెట్ పైన స్క్రాచెస్ ఉన్నాయండి. ఇంటీరియర్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంకొకటి శాంట్రో ఎల్పిజితో కూడా ఉంది మన దగ్గర, అది కూడా వీడియో చేస్తాను, చూసుకోవచ్చు. కనిపిస్తుంది, ఒక వైట్ కలర్ ఉంది. ఇటు సైడ్ క్వార్టర్ ఫైనల్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. బంపర్ వెనకాల బంపర్ పైన స్క్రాచెస్ ఉంది. రూఫ్ కలర్ షేడింగ్ ఉంది సార్ లైట్గా. డిక్కీ సైడ్ చెక్ చేసుకోవచ్చు. ఒకటి లోగో మిస్ అయింది, తక్కువ రేటే ఉంటుంది. డిక్కీ స్ట్రక్చర్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. డిక్కీ సాక్స్ అనేది ఒకటి లేదు సార్, చూసుకోవచ్చు. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది. 2 డిక్కీ సాక్స్లు మార్చుకోవాలి. స్పీకర్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, సోనీ కంపెనీ. స్టెప్నీ టైర్ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక 50 ప్లస్ ఉంది సార్. to 60% ఉన్నాయి సార్ స్టెప్నీ టైర్. హుండై శాంత్రోజింగ్ GLS సార్. ఇలా ఈకో GLS, GL, GL ప్లస్,
ఎక్స్ఎల్, ఎక్స్పీ, ఎక్స్, ఇంకొకటి ఎక్స్ఎస్, చాలా వేరియంట్ ఉంటాయి. ఇది కూడా కంపెనీ ఏజే గ్లాస్తోనే ఉంది. చూసుకోవచ్చు సార్. ఈ టైర్ కూడా ఒక 70 to 80% ఉంది సార్. టైర్లు ఇప్పట్లో మార్చుకునే అవసరం అయితే లేదు సార్. అన్ని టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి. ఇంజన్ పరంగా ఎటువంటి నాయిస్ లేదు. ఇంజన్ సస్పెన్సర్ ఓకే ఉంది. లైట్గా ట్యాబెట్ కవర్ ఒక్కటి లీకేజ్ ఉంది సార్, అదొకటి చూపించుకుంటే సరిపోతుంది. ఇంజన్ చాలా పర్ఫెక్ట్ ఉంది. సస్పెన్సర్ అబ్నార్మల్ ఉన్నాయి, మరి అన్కండిషన్ ఏం లేకుండా మంచిగా ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. ఈ పిల్లర్లు కూడా మొత్తం A to Z పిల్లర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఉంది. డోర్లు ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. గ్లాసులు, డోర్లు, ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే రీప్లేస్మెంట్ ఉంది. ఈ టైర్లు సార్, టైర్లు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 70+ ఉన్నాయి సార్. 70 లోపు కాదు, 70+ ఉన్నాయి. 4 టైర్లు స్టెప్నీ టైర్తో సహా. వెహికల్ బాడీ పరంగా ఫ్రంట్ బంపర్, లెఫ్ట్ బంపర్, బ్యాక్ బంపర్ ఒకటి, రైట్ సైడ్ కొద్దిగా స్క్రాచెస్ ఉన్నాయి. చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి సార్. మేజర్ యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు. గ్రే కలర్ చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. లైవ్లో వచ్చి చెక్ చేసుకోండి. హుండై శాంత్రో జింక్ GLS పెట్రోల్ వెహికల్ సార్. 2009 మోడలు. 2029 డిసెంబర్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది సార్. మీకు అప్ టు 10 months అయితే వ్యాలిడిటీలో ఉన్నట్టుంది. టైర్లు ఆల్మోస్ట్ ఓకే ఉన్నాయి. 1,01,000 రివెన్ ఉంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ లేదు వెహికల్లో. ప్రజెంట్ సింగిల్కి అవైలబుల్లో ఉంది నా చేతిలో. ఓకే, వెహికల్ లైవ్లో చెక్ చేసుకోవాలంటే తెలంగాణ స్టేట్ జగిత్యాల అందుబాటులో ఉంది. మేజర్ యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు సార్. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, వీడియోలో చెక్ చేసుకోవచ్చు. ఈ చిన్నవి ఉన్నాయి. ఓకే, లైవ్లో వచ్చి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే ఓనర్ గారు చెప్పిన ప్రైస్ వచ్చేసి 1,25,000 ప్రైస్ కోడ్ పెట్టారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది, వచ్చి చూసుకోండి. స్లైట్లీ నెగోషియబుల్ ఆన్ ది టేబుల్ కేస్ అయితే. ఓకే సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. కమిషన్ సపరేట్ ఉంటుంది సార్, 5,000. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.